హలో అండి, దేవీ నవరాత్రిలో 9వ రోజు ప్రసాదం వచ్చేసి రవ కేసరి చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2.5 గ్లాసుల నీళ్ళని వేడి చేసుకోవాలి. ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మన మెజర్మెంట్ అంతా కూడా చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని కిస్మిస్ ముక్కలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ రవ్వ వేసుకోవాలి. ఈ గ్లాసే మెజర్మెంట్ చేసుకోండి మీరు, నీళ్ళకైనా సరే పంచదారకైనా సరే. ఇప్పుడు 2 స్పూన్లు వచ్చేసి రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను. దీనివల్ల మనకి చల్లారిన టెక్స్చర్ గట్టి పడకుండా ఉంటుంది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, అది ఆప్షనల్. చూడండి, రవ్వ ఇట్లా గోల్డెన్ బ్రౌన్గా మారుతుంది అన్నప్పుడు వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకోవాలండి. ఒకేసారి పోసేసారంటే చింది మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా పోసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే రవ్వ చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు 3/4 గ్లాస్ షుగర్ వేసాను నేను. మీరు తీపి ఎక్కువగా కావాలంటే 1 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. మొత్తం పంచదార మొత్తం కరిగేలాగా ఈ విధంగా మిక్స్ చేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూడండి, మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా పంచదారతో కూడా రవ్వ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా మిక్సింగ్లోనే ఉంటుంది, ఉండలు కట్టకుండా ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 యాలకులు కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 నిమిషం మూత పెట్టుకుందాం. మూత పెట్టి మూత ఓపెన్ చేసి ఒక స్పూన్తో మనం ఈ విధంగా మ్యాష్ చేసుకున్నామంటే చాలా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. నేను ఈ రోజుతో 9 ప్రసాదాలు అప్లోడ్ చేసేసానండి. ఇవన్నిట్లో కూడా దేవీ నవరాత్రిలో మీరు ఏ రోజు ఏ ప్రసాదం చేసుకోవాలో చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.